Good morning, everyone. My name is Sri Lalita Kumari, contract lecturer in computer science. I am from Government Degree and PG College, Bhadrachalam. Today, our topic is the inheritance and types of inheritance. Okay. What are the learning objectives of the? What are the learning objectives? Inheritance and types of inheritance. Example program on single inheritance. Example program on hierarchical inheritance. Example program on multi-level inheritance. Okay. Yesterday already we have discussed the inheritance. I'm repeating that class. What is inheritance? Inheritance is a process of acquiring the members of one class to another class is nothing but the inheritance. Means mm, derived class is derived from the already existed class is nothing but the inheritance. Already existed class నుండి ఒక కొత్త క్లాస్ ని కనుక క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ ఈస్ కాల్డ్ ద ఇన్హెరిటెన్స్. Using the inheritance, we can achieve reusability and thereby reduce the code size and development time of application. మనము ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా రీయూజ్ చేసుకోవటం వల్ల కోడ్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, డెవలప్మెంట్ టైమ్ ఆఫ్ అప్లికేషన్ కూడా తక్కువ టైం పడుతుంది అనమాట. ఇన్హెరిటెన్స్ లో ఈజీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది, అందుకే దీన్ని ఏమంటారంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అని కూడా అంటారు. ఓకే. ఇన్హెరిటెన్స్ అంటే కనుక ఒక కొత్త క్లాస్ ని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి గనక డెరైవ్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ మెకానిజం వెర్ ఏ న్యూ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద ఇన్హెరిటెన్స్. ఏ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ద members of one class to the another class is nothing but the inheritance. In inheritance, it has the reusability property. It can reduces the code size and development time of the application. Inheritance represents a easy relationship, means also called as the parent-child relationship. Okay, what are the uses of the inheritance? Method overloading can be achieved with the help of inheritance, and code reusability is the another use. Okay. Next, what are the terms used in the inheritance? Inheritance లో మనం ఎటువంటి టర్మ్స్ ని యూజ్ చేస్తాము? క్లాస్ అంటే ఏంటి, సబ్ క్లాస్ అంటే ఏంటి, సూపర్ క్లాస్ అంటే ఏంటి, రీయూజబిలిటీ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేసే టర్మినాలజీ అన్నమాట. క్లాస్ అంటే ఆల్రెడీ మనకి తెలుసు, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ద కామన్ ప్రాపర్టీస్ ఆఫ్ class is a group of objectives which have the common properties. It is the blueprint from which the objects are created. Subclass means which inherits the other class. Other class నుండి మనం ఇన్హెరిట్ చేయగలిగితే దాన్ని ఏమంటారు? సబ్ క్లాస్ అని అంటారు. ఆల్సో నోన్ యాజ్ ద డెరైవ్డ్ క్లాస్, ఎక్స్టెండెడ్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. What is super class or parent class? Super class is a class from where the subclass inherit its features. అంటే సూపర్ క్లాస్ నుండి వేరే క్లాస్ ఆ సూపర్ క్లాస్ యొక్క ఫీచర్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే బేస్ క్లాస్ అంటారు, పేరెంట్ క్లాస్ అని కూడా అంటారు. వాట్ ఈస్ రీయూజబిలిటీ? As the name specifies, reusability is the mechanism which facilitate to reuse the fields and methods of the existing class is nothing but the రీయూజబిలిటీ. అంటే నేను ఒక క్లాస్ ని క్రియేట్ చేశాను, కొత్త క్లాస్ ని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుంచి క్రియేట్ చేస్తే కనుక ఎగ్జిస్టెడ్ క్లాస్ యొక్క ఫీల్డ్స్ ని మెథడ్స్ ని ఈ న్యూ క్లాస్ లో గనక యూజ్ చేసుకోగలిగితే దాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ ప్రాపర్టీ అంటారు. ఓకే, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ ని అంటే ఒక క్లాస్ నుండి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి కొత్త క్లాస్ ను క్రియేట్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటంటే క్లాస్ సబ్ క్లాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ద న్యూ క్లాస్ నేమ్. అంటే ఏదైతే మీరు క్రియేట్ చేయాలనుకున్నారో డిరైవ్డ్ క్లాస్ నేమ్, క్లాస్ డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ ఇక్కడ నుంచి బేస్ క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేయగలిగితే దాన్ని ఏమంటారంటే, మామూలుగా క్లాస్ అయితే క్లాస్ నేమ్ అని చెప్పేసి
ఫీల్డ్స్ మెథడ్స్ ఇచ్చుకుంటాం. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి నేను కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా ఏం తీసుకుంటాం, సబ్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ బేస్ క్లాస్ నేమ్ అంటే సూపర్ క్లాస్ నేమ్తో మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. దీంట్లో మెథడ్స్ ఫీల్డ్స్ తీసుకుంటారు. ఇక్కడ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే మేకింగ్ ఏ న్యూ క్లాస్ దట్ డిరైవ్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్. ఒక కొత్త క్లాస్ని ఎగ్జిస్టింగ్ క్లాస్ నుండి డిరైవ్ చేస్తున్నాము అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఎక్స్టెండ్ అంటే ఇంక్రీజింగ్ ద ఫంక్షనాలిటీ. ఇంక్రీజింగ్ ద ఫంక్షనాలిటీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టెండ్స్. ఓకే, వన్స్ అగైన్ what is the syntax of the inheritance? Inheritance means ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేయటాన్ని ఇన్హెరిటెన్స్ అంటున్నారు. ఎలా మనం కొత్తగా ఒక క్లాస్ని ఎగ్జిస్టింగ్ క్లాస్ నుండి డిరైవ్ చేస్తామంటే క్లాస్ సబ్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్. దీంట్లో మెథడ్స్ ఫీల్డ్స్ తీసుకుంటాము. ఈ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ ఫీల్డ్స్ని కానీ డిరైవ్డ్ క్లాస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే న్యూ క్లాస్ దట్ డిరైవ్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్ నుండి కొత్త క్లాస్ ని క్రియేట్ చేస్తుంది అనేది స్పెసిఫై చేస్తుంది. ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్టెండ్స్ ఈజ్ టు ఇంక్రీజ్ ద ఫంక్షనాలిటీ. అంటే ఎగ్జిస్టింగ్ క్లాస్ యొక్క ఫంక్షనాలిటీని ఇంక్రీజ్ చేయడానికి మనం ఈ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ తీసుకుంటామమ్మా. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. మనం ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి కొత్తగా ఒక క్లాస్ని కనుక క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటాము, ఇన్హెరిటెన్స్ అంటాము. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అనేవి ఉన్నాయమ్మా. అవేంటి అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. యాక్చువల్లీ ఇన్హెరిటెన్సెస్ ఆర్ 5 టైప్స్ ఉన్నాయి. సింగిల్, మల్టీ లెవెల్, హైరారికల్, మల్టిపుల్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని ఉన్నాయి. బట్ ఇన్ జావా there can be 3 types of inheritances: single, multi-level and hierarchical inheritances. In Java programming, multiple and hybrid inheritance is supported through the interface only. అంటే మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేవి క్లాసెస్ ద్వారా సపోర్ట్ చేయబడలేదు. ఇవి ఓన్లీ ఇంటర్ఫేసెస్ ద్వారా మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనమాట. అందుకే జావాలో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అంటే కనుక 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అంటాము. అవి వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్. రిమైనింగ్ 2 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ మీన్స్ multiple and hybrid inheritance is supported through the interface only. Multiple inheritance and hybrid inheritance is not supported in Java through classes. Not supported through classes. Okay, next types of inheritances వచ్చేసి ఏమేమి ఉన్నాయి, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ one derived class extends from only one base class. ఓకే, ఇక్కడ చూడండి, డిరైవ్డ్ క్లాస్ అనేది ఓన్లీ 1 బేస్ క్లాస్ నుండి మాత్రమే ఎక్స్టెండ్ చేయగలిగితే దాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ one derived class extends from only one base class is nothing but the సింగిల్ ఇన్హెరిటెన్స్. చూడండి, ఇది క్లాస్ ఏ అనేది బేస్ క్లాస్, క్లాస్ బి అనేది డిరైవ్డ్ క్లాస్. దిస్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండ్స్ ఓన్లీ వన్ సింగిల్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ the derived class extends from a class which in turn inherits from some other class. Okay, derived class అనేది ఒక ఈ ఇన్హెరిటెన్స్ లో డిరైవ్డ్ క్లాస్ అనేది ఎలా డిరైవ్ చేస్తాం అంటే
సమ్ అదర్ డిరైవ్డ్ క్లాస్ నుండి డిరైవ్ చేస్తాం. అంటే సమ్ అదర్ డిరైవ్డ్ క్లాస్ అంటే ఆ క్లాస్ ను కూడా వేరే క్లాస్ నుంచి డిరైవ్ చేశారు అని. ఇక్కడ క్లాస్ ఏ నుండి క్లాస్ బి ని డిరైవ్ చేశారు, ఈ క్లాస్ బి నుండి క్లాస్ సి ని డిరైవ్ చేశారు. అంటే ఏ అనేది బేస్ క్లాస్ అవుతుంది, దాని నుండి డిరైవ్ చేసిన క్లాస్ వచ్చేసి క్లాస్ బి. ఇది డిరైవ్డ్ క్లాసే, కానీ ఎలా వర్క్ అవుతుంది, క్లాస్ సి కి బేస్ క్లాస్ అవుతుంది. సో అందుకే ఈ బి అనే క్లాస్ ని ఏమంటారంటే ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అని అంటారు. ఏమంటారు, ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ కెన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ సింగిల్ బేస్ క్లాస్. ఒక సింగిల్ బేస్ క్లాస్ నుండి నంబర్ ఆఫ్ డిరైవ్డ్ క్లాసెస్ ని గనక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటాము, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఈ ఇన్హెరిటెన్స్ లో ఒక డిరైవ్డ్ క్లాస్, వన్ డిరైవ్డ్ క్లాస్ is extends only one base class is nothing but the single inheritance. Multi-level inheritance means in this type of inheritance the derived class extends from a class which in turn inherits from some other class, the super class for one and subclass for other one. ఒకటి సి అనే క్లాస్ కి సూపర్ క్లాస్ అవుతుంది, ఏ అనే క్లాస్ కి సబ్ క్లాస్ అవుతుంది. సో బి అనే క్లాస్ ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అవుతుందమ్మా. నెక్స్ట్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ కెన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ సింగిల్ బేస్ క్లాస్. ఒక సింగిల్ బేస్ క్లాస్ నుండి మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ గనక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటాము, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఓకే, ఇంకా ఇంకా మనకి ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా, అవేంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. These multiple and hybrid inheritances are not supported through the classes, but they can be supported through interface. What is multiple inheritance? In this type of inheritance, single derived class may extends from two or more base classes. ఒక సింగిల్ డిరైవ్డ్ క్లాస్ అనేది మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ నుండి గనక డిరైవ్ చేస్తే దీన్ని ఏమంటారు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మరి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హైరారికల్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్. హైరారికల్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ ద్వారా గనక డిరైవ్ చేస్తే దీన్ని ఏమంటారు, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. చూడమ్మా, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఒక సింగిల్ బేస్ క్లాస్ నుంచి మోర్ దాన్ వన్ డిరైవ్డ్ క్లాసెస్ కనుక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే నంబర్ ఆఫ్ బేస్ క్లాసెస్ నుండి ఒక డిరైవ్డ్ క్లాస్ కనుక డిరైవ్ చేస్తే ఏమవుతుంది, అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఇన్ ద హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ the combination of hierarchical and multiple inheritance is nothing but the hybrid inheritance. Okay, once again, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటమ్మా, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి కొత్తగా ఒక క్లాస్ ని కనుక క్రియేట్ చేస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అంటాము. అంటే అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్హెరిటెన్స్. ఇట్ హ్యాస్ ద రీయూజబిలిటీ ప్రాపర్టీ. So it reduces the code size and development time of the application. Inheritance represents a easy relationship. So also it is known as the parent-child relationship. Okay, what are the uses of the inheritances means, for the method overloading can be achieved through the inheritance and code reusability is also one of the use. What are the terms used in the inheritance? Class, subclass, superclass and reusability. Class means group of objects which have the common properties. It is the blueprint from which the objects is created. Subclass is the class which inherits the other class is called as the derived class. It is also known as the extended class, child class, subclass, like this. Next, superclass means the class where the subclass inherits the features. ఇది ఏం చేస్తుంది, సబ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట, అంటే యూజ్ చేసుకుంటుంది.
దాన్ని ఏమంటారంటే బేస్ క్లాస్ అనొచ్చు, పేరెంట్ క్లాస్ అనొచ్చు, సూపర్ క్లాస్ అనొచ్చు. రీయూజబిలిటీ రీయూజబిలిటీ మెకానిజంలో ఎగ్జిస్టింగ్ క్లాస్ నుండి కొత్త క్లాస్ అనేది ఏం చేస్తుంది, ఎగ్జిస్టింగ్ క్లాస్ యొక్క ఫీల్డ్స్ ని మెథడ్స్ ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సింటాక్స్ వచ్చేసి డిరైవ్డ్ క్లాస్ ని ఎలా డిరైవ్ చేయొచ్చు అంటే క్లాస్ డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ బేస్ క్లాస్ నేమ్. ఇక్కడ మనం సబ్ క్లాస్ నేమ్ సూపర్ క్లాస్ నేమ్ అని తీసుకున్నామా, దీని ప్లేస్ లో డిరైవ్డ్ క్లాస్ నేమ్ బేస్ క్లాస్ నేమ్ అయినా తీసుకోవచ్చు. సేమ్ ఒక క్లాస్ లో మెథడ్స్ ఫీల్డ్స్ ఎలా అయితే తీసుకుంటామో అలానే తీసుకుంటాము. ఎక్స్టెండ్ అనే కీవర్డ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఎగ్జిస్టింగ్ క్లాస్ నుండి డిరైవ్డ్ క్లాస్ ని డిరైవ్ చేస్తున్నాము అంటుంది. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఎక్స్టెండ్స్ యాక్చువల్ మీనింగ్ వచ్చేసి ఇంక్రీజింగ్ ద ఫంక్షనాలిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్టెండ్స్. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ వచ్చేసి యాక్చువల్ గా 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. బట్ ఇన్ ద జావా ద క్లాసెస్ ఆర్ సపోర్ట్స్ ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్. వాట్ ఆర్ దోస్ మీన్స్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. The remaining two, multiple and hybrid inheritance, is supported by the interfaces only. It does not support the Java classes. Okay. Next, ఇన్హెరిటెన్సెస్ లో సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకున్నాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే కనుక డిరైవ్డ్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండ్స్ ఓన్లీ వన్ సింగిల్ బేస్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ derived class extends from a class which in turn inherits from the some other class. ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్ అనేది ఒక క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేస్తాం, బట్ ఆ క్లాస్ అనేది వేరే క్లాస్ నుంచి గనక ఎక్స్టెండ్ చేస్తే దాన్ని ఏమంటారు, మనకి సూపర్ క్లాస్ ఒక క్లాస్ కి సూపర్ క్లాస్ అవుతుంది, ఇంకొక క్లాస్ కి సబ్ క్లాస్ అవుతుంది. సో మధ్యలో ఉన్న క్లాస్ బి అనేది, క్లాస్ ఏ అనేది బేస్ క్లాస్ అయితే క్లాస్ బి అనేది ఏ అనే క్లాస్ కి సబ్ క్లాస్ అవుతుంది, సి అనే క్లాస్ కి సూపర్ క్లాస్ అవుతుంది. సో క్లాస్ బి అనేది ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ హైరారికల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ the multiple derived classes are extends from the only one single base class is nothing but the hierarchical inheritance. మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ అనేవి ఒక సింగిల్ బేస్ క్లాస్ నుండి గనక ఎక్స్టెండ్ చేస్తే దాన్ని ఏమంటారు, సింగిల్ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారమ్మా. మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్సెస్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై ద క్లాసెస్ but it supports the interfaces. What is multiple inheritance? In this type of inheritance, a single derived class may be extends from 2 or more base classes is nothing but the multiple inheritance. Why? The class is not supporting the multiple inheritance and hybrid inheritance means duplication of the data will be present in the multiple inheritance and hybrid inheritance. So that's why the the classes are not supports the multiple and hybrid inheritance. What is hybrid inheritance? Hybrid inheritance is the combination of the hierarchical inheritance and multiple inheritance. Okay. ఒక్కొక్క ఇన్హెరిటెన్స్ గురించి నేను ప్రోగ్రామ్ ద్వారా వాటిని డెమాన్స్ట్రేట్ చేస్తానమ్మా. ఇక్కడ చూడండి సింగిల్ ఇన్హెరిటెన్స్. ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని తీసుకున్నాను. నా దగ్గర బేస్ క్లాస్ వచ్చేసి ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీలో నేను తీసుకున్న ఫీల్డ్ ఏంటి, ఓన్లీ వన్ ఫీల్డ్ మాత్రమే తీసుకున్నాను, అదేంటంటే శాలరీ ఫీల్డ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామర్ అనే క్లాస్ ని నేను ఎక్కడి నుండి ఎక్స్టెండ్ చేశాను, ఎంప్లాయీ క్లాస్ నుండి ప్రోగ్రామర్ అనే డిరైవ్డ్ క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేశాను. దీంట్లో నేనేం ఫీల్డ్ తీసుకున్నాను అంటే బోనస్ అనే ఫీల్డ్ తీసుకున్నాను. ఓకేనా. దీన్ని ప్రోగ్రామ్ రూపేణా నేను డెమాన్స్ట్రేట్ చేస్తానమ్మా. దానికి ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. ఈ నోట్ ప్యాడ్ లో కొత్తగా ఒక క్లాస్ ని క్రియేట్ చేస్తున్నామా. చూడండి, నా దగ్గర ఉన్న క్లాస్ ఏంటి, ఎంప్లాయీ. ఎంప్లాయీ అనే క్లాస్ తీసుకున్నామా. ఈ ఎంప్లాయీ క్లాస్ లో నేనేం తీసుకున్నాను, ఫ్లోట్ శాలరీ అని తీసుకున్నాను. ఫ్లోట్ శాలరీ అని తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాస్ ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా నేను మెథడ్స్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఈ క్లాస్ నుండి నేను ప్రోగ్రామర్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తామా.
ఇది ఏ క్లాస్ నుంచి తీసుకున్నాను, ఎంప్లాయీ అనే క్లాస్ నుండి నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. దీంట్లో నేనేం తీసుకుంటున్నాను, ఫ్లోట్ లేదా మీ ఇష్టం ఇంట్ అయినా తీసుకుంటున్నాను. ఇంట్ బోనస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, బోనస్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని తీసుకున్నామా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని తీసుకున్నాం. కంపల్సరీ మెయిన్ అనే మెథడ్ని నేను ఒక క్లాస్లో తీసుకోవాలి. అంటే నేను డిరైవ్డ్ క్లాస్లో తీసుకున్నామా, స్ట్రింగ్ ఆర్క్స్ అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ ఏ వేరియబుల్స్ని తీసుకోవట్లేదు. మరి క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని నేను యాక్సెస్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ నేను ఏం చేయాలి, వాటికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. అయితే దేనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుందమ్మా, ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ అనేది డిరైవ్డ్ క్లాస్ కాబట్టి డిరైవ్డ్ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది, ప్రోగ్రామర్. ఓకే, ప్రోగ్రామర్ అనే కన్స్ట్రక్టర్ తీసుకున్నాము అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినట్టే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దీన్ని చేస్తున్నామా, శాలరీ అనే దాన్ని ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం. శాలరీ అనేది దేంట్లో ఉంది, ఎంప్లాయీ క్లాస్. మనం ఏం చెప్పుకున్నాము, బేస్ క్లాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను డిరైవ్డ్ క్లాస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని అంటున్నాము. ఇక్కడ నేను డిరైవ్డ్ క్లాస్ లో పీ డాట్ శాలరీ అని అంటున్నాము. ఓకే, పీ డాట్ శాలరీ అని చెప్పేస్తాను. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, బోనస్ అనేది తీసుకుంటున్నామా, బోనస్ ఈజ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఈ బోనస్ ని నేను పీ డాట్ బోనస్ అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ నేను టోటల్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. టోటల్ శాలరీ ఎంత అవుతుందమ్మా, ఎంత అవుతుంది, పీ డాట్ ప్లస్ పీ డాట్ శాలరీ ప్లస్ పీ డాట్ బోనస్ చేస్తే మనకేమొస్తుంది, శాలరీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడతో నేను ఫంక్షన్ని క్లోజ్ చేశాను, ప్రోగ్రామ్ని క్లోజ్ చేశాను. అయితే ఇప్పుడు నాకు బేస్ క్లాస్ నేమ్ ఉంది, డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఉంది. మరి మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే రాస్తామో ఆ క్లాస్ నేమే మనం ప్రోగ్రామ్కి పెట్టాలి కాబట్టి ఆల్ట్ ఎఫ్ఎస్ అని చెప్పి నేను ప్రోగ్రామర్ అని చెప్పేసి ప్రోగ్రామర్ డాట్ జావా అని చెప్పేసి పెడుతున్నాను. ప్రోగ్రామర్ డాట్ జావా అని చెప్పేసి పెట్టాను, సేవ్ చేశాను. నెక్స్ట్ ఆల్ట్ ఆర్ ఈ కోలన్ అని పెట్టాను, సిడి జావా ప్రోగ్రామ్స్ అన్నాను. జావా సి ప్రోగ్రామర్ డాట్ జావా. ఇక్కడ ఏంటమ్మా, స్టాటిక్ కి వాయిడ్ మెయిన్ కి మధ్యలో నేను స్పేస్ ఇవ్వలేదమ్మా, స్పేస్ లేదు కాబట్టి మిస్టేక్ వచ్చింది. ఆల్ట్ ఎఫ్ఎస్ ఆల్ట్ ట్యాబ్ అన్నాను. ఓకే, మిస్టేక్స్ ఏమీ లేవు. జావా ప్రోగ్రామర్ అని ఇచ్చాను. ఇక్కడ ఏమొచ్చిందమ్మా, శాలరీ, బోనస్, టోటల్ శాలరీ. ఎందుకు వచ్చింది అలాగా, నేను శాలరీని కానీ వీటినైనా ఇనిషియలైజ్ చేశానా, ఎక్కడా కూడా శాలరీని కానీ బోనస్ని కానీ నేను ఇనిషియలైజ్ చేయలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, శాలరీని వచ్చేసి సమ్ 40,000 అని చెప్పేసి తీసుకున్నాను, బోనస్ వచ్చేసి సమ్ 10,000 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఏమొచ్చిందమ్మా, శాలరీ వచ్చేసి 40,000 వచ్చింది, బోనస్ వచ్చేసి 10,000 వచ్చింది, టోటల్ శాలరీ ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. అంటే మనం ఏమీ ఇనీషియలైజ్ చేయకపోతే డిఫాల్ట్గా ఏం తీసుకుందమ్మా, జీరోతో ఇనీషియలైజ్ చేసింది. అదే మనం డేటాని ఇనీషియలైజ్ చేస్తే కనుక ఆ ఇనీషియలైజ్ చేసిన డేటా అనేది కనపడుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అనేది బేస్ క్లాస్. ఈ బేస్ క్లాస్లో ఓన్లీ
ఒక్క డేటా మెంబర్ని మాత్రమే తీసుకున్నాను. ఏంటది? శాలరీ అనేది మాత్రమే తీసుకున్నాను. నేను ఈ ఎంప్లాయీ క్లాస్ నుండి కొత్తగా ఎక్స్టెండ్ చేసిన క్లాస్ వచ్చేసి ఏంటి? ప్రోగ్రామర్. ఈ ప్రోగ్రామర్లో నేను ఓన్లీ ఒక ఫీల్డ్ మాత్రమే తీసుకున్నా. అదేంటంటే బోనస్ ఫీల్డ్ తీసుకున్నా. నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాసాము. మెయిన్ మెథడ్ రాసిన తర్వాత మనం క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ ని యాక్సెస్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. మరి ఇన్హెరిటెన్స్ కి వచ్చేసి దేనికి ఏ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది? డిరైవ్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకని? డిరైవ్డ్ క్లాస్ కనుక చేస్తే బేస్ క్లాస్ లో ఉన్న మెంబర్స్ కానీ మెథడ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిరైవ్డ్ క్లాస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి we need not to create the object for base class. ఓన్లీ డిరైవ్డ్ క్లాస్ కి మాత్రమే మన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. మరి ఈ ప్రోగ్రామ్ లో మనకి డిరైవ్డ్ క్లాస్ ఏంటమ్మా? ఎంప్లాయీ క్లాస్ అనేది బేస్ క్లాస్ అయితే దాని నుండి డిరైవ్ చేసిన క్లాస్ ప్రోగ్రామర్. కాబట్టి నేను ప్రోగ్రామర్ అనే క్లాస్ కి పి అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. మరి ఈ క్లాస్ లో ఉన్న ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్ లో ఉన్న డేటాని నేను యాక్సెస్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎందుకని? డిరైవ్డ్ క్లాస్ అంటే ఏంటి? బేస్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి పి డాట్ శాలరీ అన్నాను. మరి డిరైవ్డ్ క్లాస్ లో ఏముంది? బోనస్ అనేది ఉంది. దీన్ని కూడా నేను యాక్సెస్ చేశాను. ఓకే. నెక్స్ట్ టోటల్ శాలరీ రావాలి అంటే ఎలా వస్తుందమ్మా? నాకు శాలరీ ప్లస్ బోనస్ రెండు చేస్తే నాకేమొస్తుంది? టోటల్ శాలరీ అనేది వస్తుంది. మనకి అవుట్పుట్ కూడా వచ్చింది. నాకు శాలరీ వచ్చేసి 40,000, బోనస్ వచ్చేసి 10,000, టోటల్ శాలరీ వచ్చేసి 50,000 వచ్చింది. ఒకసారి చూడండి, సిఎల్ఎస్ అని ఇస్తున్నామా? ఎంత వచ్చిందమ్మా? 40,000, 10,000, 50,000. ఇదేంటి బోనస్ పక్కన డాట్ 0 అని రాలేదు అని అంటే నేను బోనస్ వచ్చేసి ఇంటీజర్ లో తీసుకున్నాను. శాలరీ అండ్ టోటల్ శాలరీ. టోటల్ శాలరీ ఎలా వస్తుందమ్మా? నాకు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫ్లోట్ ప్లస్ ఇంటీజర్ యాడ్ అయితే గనక దేనికి హైయెస్ట్ మెమరీ ఉంది? దేనికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఉంది? ఫ్లోట్. కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్ లో నాకు ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అయింది. ఓకేనా? నెక్స్ట్ మనం వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్ ని డెమాన్స్ట్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక క్లాస్ నుండి ఇంకొక క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తాము. మీన్స్ కొత్త క్లాస్ ని డిరైవ్ చేస్తాము. మళ్ళీ ఆ క్లాస్ నుండి ఇంకొక క్లాస్ కొత్త క్లాస్ ని డిరైవ్ చేస్తాం అన్నమాట. సరే, దీన్ని కూడా నేను ప్రోగ్రామ్ రూపేణా డెమాన్స్ట్రేట్ చేస్తానమ్మా. ఒక్కసారి చూడండి ప్రోగ్రామ్ లో ఎలా డెమాన్స్ట్రేట్ చేస్తాను అనేది చూడండి. నేను ఫస్ట్ యాడ్ అనే క్లాస్ తీసుకుంటున్నామా. ఈ యాడ్ అనే క్లాస్ లో 2 డేటా మెంబర్స్ తీసుకున్నాను. అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకున్నాము. క్లాస్ లో డిఫైన్ చేసే వేరియబుల్స్ ఏమంటారు? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. 2 ఇన్స్టెన్స్ వేరియబుల్, ఒక మెథడ్ తీసుకున్నాము. అవేవేంటి? ఇంట్ ఏ 50 అని తీసుకున్నాను, బి 20 అని తీసుకున్నాను. యాడ్ అనే మెథడ్ తీసుకున్నాను. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ యాడ్ అనే మెథడ్ నుంచి యాడ్ అనే క్లాస్ నుండి నేను సబ్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను, అంటే డిరైవ్ చేశాను. దీంట్లో నేను ఏ వేరియబుల్ తీసుకోలేదమ్మా, సబ్ అనే మెథడ్ ని మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ ఈ సబ్ అనే క్లాస్ నుండి అనే మల్టిప్లికేషన్ అనే ఇంకొక క్లాస్ ని డిరైవ్ చేశాను. దీంట్లో కూడా ఓన్లీ 1 మెథడే తీసుకున్నాను. నెక్స్ట్ మల్టిపుల్ అనే క్లాస్ నుండి నేను డివిజన్ అనే క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేశాను. దీంట్లో ఓన్లీ డివిజన్ తీసుకున్నాను. మరి ఇన్ని క్లాసులు యాడ్ నుండి సబ్ట్రాక్షన్ నుంచి మల్టిప్లికేషన్ నుంచి డివిజన్ చేశాను. మరి ఈ 4 క్లాసుల్లో దేనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది? టోటల్ ఫైనల్ డిరైవ్డ్ క్లాస్ ఏదైతే ఉందో దానికి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా నేనేం చేయొచ్చు? రిమైనింగ్ క్లాసెస్ లో ఉన్న వేరియబుల్స్ నైనా కానీ మెథడ్స్ నైనా కానీ కాల్ చేయొచ్చు. ఓకే, దాన్ని ఎలా చేస్తాము అనేది ఒక్కసారి చూద్దామా. న్యూ అని చెప్పేసి తీసుకున్నా. క్లాస్ యాడ్ అనే ఒక క్లాస్ తీసుకున్నామా. ఈ యాడ్ అనే క్లాస్ లో ఇంట్ ఏ అసైన్స్ టు సమ్ 100 అని ఇచ్చాను. 100 అంటే బాగా పెద్దగా, మల్టిప్లికేషన్ పెద్దగా అవుతుంది. సరే అండి, 100 అని ఇచ్చాను. నెక్స్ట్ బి అసైన్స్ టు సమ్ 50 అని ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్ నేను ఒక మెథడ్ ని తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? మెథడ్ వచ్చేసి యాడ్ అనే వాయిడ్
యాడ్ అనే ఒక మెథడ్ ని తీసుకుంటున్నాను నేను. దీంట్లో వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఆ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో నేను ఎడిషన్ ని పర్ఫామ్ చేస్తున్నా. అడిషన్ ని పర్ఫామ్ చేస్తే అడిషన్ అసైన్స్ టు, ఇక్కడ ఏం చేస్తున్నా ప్లస్ పెట్టి విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో ఏ ప్లస్ బి అని చెప్పేస్తాను. ఓకేనా, ఇక్కడతో నేను మెథడ్ ని క్లోజ్ చేశాను, క్లాస్ ని క్లోజ్ చేశాను. ఈ క్లాస్ నుండి నేను సబ్ అనే ఇంకొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎక్స్టెండ్స్ యాడ్, యాడ్ అనే క్లాస్ నుంచి నేను సబ్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సేమ్ ఈ వీటిని తీసుకుంటున్నామా, కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను యాడ్ బదులుగా నేనేం తీసుకున్నా అంటే సబ్ అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ అడిషన్ ప్లేస్ లో సబ్ట్రాక్షన్ అని తీసుకుంటున్నా. సబ్ట్రాక్షన్, హియర్ ఐఎమ్ యూజింగ్ ద మైనస్ సింబల్. ఓకే, ఈ మెథడ్ తీసుకున్నాము, ఈ క్లాస్ ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, క్లాస్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ అనే క్లాస్ ని మల్ ఎక్స్టెండ్స్, ఎక్స్టెండ్స్ దేని నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నామా, మల్ ఎక్స్టెండ్స్ దీని నుండి సబ్ అనే క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేస్తున్నాను. దీనికి కూడా నేను మెథడ్ ని తీసుకుంటున్నామా, దీంట్లో ఏం తీసుకుంటున్నాను, మల్ అనే ఒక మెథడ్ ని తీసుకుంటున్నాను. దీనికి ఏమని ఇస్తున్నాను, మల్టిప్లికేషన్ అని పెడుతున్నాము. మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ అని పెట్టి ఇక్కడ ఏ ఆస్ట్రిక్ బి అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ క్లాస్ నుండి క్లాస్ డివ్, డివ్ అనే క్లాస్ ని ఏ క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేస్తున్నాను, మల్ అనే క్లాస్ నుండి నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. దీంట్లో కూడా ఏం చేస్తున్నాను, వాయిడ్ డివ్, డివ్ అనే ఒక మెథడ్ ని తీసుకుంటున్నా. దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో నేనేం చేస్తున్నాను, డివిజన్ ని ప్రింట్ చేస్తున్నాను. డివిజన్ ఈక్వల్ టు ప్లస్ బ్రాకెట్ లో ఏ బై బి అని తీసుకుంటున్నామా. ఇక్కడతో నేను 4 క్లాసెస్ ని క్లోజ్ చేసేసాను. అంటే ఎడిషన్ అనే క్లాస్ నుండి సబ్ట్రాక్షన్ ని, సబ్ట్రాక్షన్ అనే క్లాస్ నుండి మల్టిప్లికేషన్ ని, మల్టిప్లికేషన్ అనే క్లాస్ నుండి డివిజన్ ని తీసుకున్నానమ్మా. ఇప్పుడు నేను క్లాస్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కదా ఇది, క్లాస్ మల్టీ లెవెల్, మల్టీ లెవెల్ అనే ఒక క్లాస్ ని తీసుకుంటున్నాం. ఇదేంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, అంటే మెయిన్ మెథడ్ రాయడానికి నేను మల్టీ లెవెల్ అనే క్లాస్ ని తీసుకున్నామా. దీంట్లో స్ట్రింగ్ ఆర్గ్స్ అని కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తే సరిపోతుందమ్మా, డివిజన్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి నేనేం చేస్తున్నాను, డివ్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ ని డి అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. అంటే ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఆటోమేటిక్ గా ఏం చేయొచ్చు, దీనికి డి డాట్ యాడ్ అనే మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు. అన్ని పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని దీంట్లో కాల్ చేయొచ్చమ్మా. చూడండి, నెక్స్ట్ డి డాట్ మల్ అని చెప్పేసి అంటున్నాను. నెక్స్ట్ డి డాట్ డివ్ అని కూడా అంటున్నాను. స్మాల్ డివ్ అనే మెథడ్ ని కూడా తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడతో నేను ఈ క్లాస్ ని కూడా క్లోజ్ చేస్తున్నాను. మనకి ప్రోగ్రామ్ నేమ్ ఏంటమ్మా, మల్టీ లెవెల్ కదా. దీన్ని నేను కాపీ చేస్తున్నా, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఏ నేమ్తో సేవ్ చేస్తున్నాను, మల్టీ లెవెల్ అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. డాట్ జావా సేవ్ చేసామా. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేసేటప్పుడు సిఎల్ఎస్ అని అంటున్నామా, జావా సి డాట్ జావా. ఇక్కడ ఏంటి ఎర్రర్ ఒకటి వచ్చిందంటమ్మా, మల్టీ లెవెల్ జావాలో ఏ ప్లస్ బి దగ్గర నేను బ్రాకెట్స్ నేను కరెక్ట్గా క్లోజ్ చేయలేదంటమ్మా. ఇక్కడ చూడండి, యాడ్ అనే ఫంక్షన్లో ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం కానీ క్లోజ్ చేయలేదు. ఇవన్నీ కాపీ చేశాను కదా, అందుకని సేమ్ ఎర్రరే అన్నిటికీ వస్తుంది. బ్రాకెట్స్ క్లోజ్ చేయమని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ సిఎల్ఎస్ అని అంటున్నామా,
మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి చూద్దాం. ఏంటి డి డాట్ సబ్ అని చెప్పేసి అని అంటుంది. కెనాట్ ఫైండ్ ద సింబల్. ఓకే, ఒకసారి చూద్దాము. సబ్కి నేను క్యాపిటల్ లెటర్ పెట్టాను, ఇక్కడ స్మాల్ లెటర్ కదా. ఓకే, ఇప్పుడు మిస్టేక్స్ ఏమీ లేవు. జావా మల్టీ లెవెల్. ఇక్కడ చూడండి ఎడిషన్ ఏమవుతుందమ్మా, 100 + 50 150. సబ్ట్రాక్షన్ 100 - 50 50. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 100 × 50 5000. డివిజన్ 100/50 ఎంత అవుతుందమ్మా, 2 అవుతుంది. 50 2s are 100 కాబట్టి 2 అవుతుంది. మనకి ఆన్సర్ వచ్చింది కదా. ఓకే, ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి వచ్చేసి నేను ఓకేమ్మా కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాను. కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తే ఎలా వస్తుంది, సరే దీంట్లోనే చేంజెస్ చేస్తున్నాను, మీకు తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చెప్తాను, ఇస్తాను. యాడ్ అని నేను సేవ్ యాజ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ మల్టీ లెవెల్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను. మల్టీ వన్ డాట్ జావా అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ మల్టీ లెవెల్ 1 అని చెప్పేసి తీసుకున్నాను. మెయిన్ క్లాస్లో మల్టీ లెవెల్ 1 అని చెప్పేసి అంటే సరిపోతుంది. దీంట్లో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద స్పెషల్ మెథడ్ ఇన్ ద హౌ కెన్ వి ఐడెంటిఫై ద కన్స్ట్రక్టర్, ద క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్ ఈజ్ బోత్ ఆర్ సేమ్, ఇట్ ఈస్ కాల్డ్ ద కన్స్ట్రక్టర్. నేను సబ్ అనే క్లాస్ని దేని నుండి చేస్తున్నానమ్మా, యాడ్ అనే క్లాస్ నుండి చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను, సబ్ అనేది కన్స్ట్రక్టర్గా యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ సబ్లో నేను ఏం చేశానంటే యాడ్ అనే మెథడ్ని నేను కాల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ అనేది దేని నుంచి చేశానమ్మా, సబ్ట్రాక్షన్ నుంచి చేశాను. దీనికి కూడా నేనేం చేశానంటే క్లాస్ నేమే తీసుకున్నాను. ఇందాక వచ్చేసి స్మాల్ లెటర్ తీసుకున్నాను కాబట్టి అది మెథడ్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది, కన్స్ట్రక్టర్ లాగా వర్క్ అవుతుంది. కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఇన్వోక్ అవుతుందమ్మా, ఎప్పుడు ఇన్వోక్ అవుతుంది, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో అప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ డివ్ లో నేను మళ్ళనే ఫంక్షన్ ని కాల్ చేశాను. ఓకేనా, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నేను డివిజన్ కి డి అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఓన్లీ అదొక్కటే తీసుకున్నాను. ఇంకా నేను డి డాట్ యాడ్ అని కానీ సబ్ అని కానీ మల్టిప్లికేషన్ అని కానీ డివిజన్ అని కానీ ఇవ్వక్కర్లేదు. ఎందుకని, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామో ఆటోమేటిక్ గా ఆ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అయిపోతుంది. ఎలా ఇన్వోక్ అవుతుంది అనేది ప్రోగ్రామ్ లో చూద్దామమ్మా, అవుట్పుట్ చూద్దాము. సిఎల్ఎస్ నెక్స్ట్ జావా సి మల్టీ లెవెల్ 1 డాట్ జావా. జావా మల్టీ లెవెల్ 1 అని చెప్పేసి అన్నాను. ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి కంపైల్ చేసుకుంటాను. డివ్ మల్టీ లెవెల్ కాదమ్మా, మల్టీ లెవెల్ 1. అవుట్పుట్ ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు, దీనికి డేటా టైప్ తీసుకోకూడదు. మనము కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాము అంటే రిటర్న్ డేటా టైప్ అనేది ఉండకూడదు కాబట్టి అది మనకేమీ ప్రింట్ అవ్వలేదు. నేను డేటా టైప్ వాయిడ్ డేటా టైప్ని అన్నిట్లో కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా, మనకి రిటర్న్ డేటా టైప్ ఉండకూడదు కదా.
ఓకే, ఆల్ట్ ఎఫ్ఎస్ అన్నమ్మా, ఆల్ట్ ట్యాబ్ సిఎల్ఎస్. ఓకే, జావా సి ఆల్రెడీ చేసింది కదా, జావా సి మల్టీ లెవెల్ 1.java. దీంట్లో యాడ్ మెథడ్, మెథడ్ సబ్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ డివిజన్ 3 ఎర్రర్స్. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ సబ్లో నేను సబ్ అనే మెథడ్ని కాల్ సబ్. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో మల్టిప్లికేషన్ ఎక్స్పెక్టెడ్ ఏంటి, ఏదో డిలీట్ చేసాను. క్లాస్ ఎక్స్టెన్స్ సబ్ మల్టిప్లికేషన్లో ఇది ప్రింట్ చేశాను. మల్టిప్లికేషన్ ఫంక్షన్ కదమ్మా, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. జావా మల్టీ లెవెల్ 1. జావాలో 2 ఏలు ఇచ్చానమ్మా. ఓకే, ఎడిషన్ ఎంత వచ్చిందమ్మా 150, సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 50 వచ్చింది, మల్టిప్లికేషన్ ఎంత వచ్చింది 5000 వచ్చింది, డివిజన్ ఎంత వచ్చింది 2 వచ్చింది. అయితే మనం ఏం చేస్తున్నాం, సపరేట్ గా మళ్ళీ మల్టిప్లికేషన్ వాటిని కాల్ చేయాల్సిన పని లేదమ్మా. కన్స్ట్రక్టర్ అంటే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా ఆ మెథడ్స్ అనేవి ఇన్వోక్ అవుతాయి కదా, అంటే బేస్ క్లాస్ నుండి ఉన్న మెథడ్స్ అన్నిటినీ కూడా ఇన్వోక్ చేస్తుంది. ఒకసారి చూడండి, మనం యాడ్ అనే క్లాస్ తీసుకున్నామమ్మా, ఇది బేస్ క్లాస్. దీంట్లో 2 మెంబర్స్ తీసుకున్నాం, ఏ 2 ఫీల్డ్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకున్నాం, ఏ బి అనేవి తీసుకున్నాం. ఏలోకి 100, బిలోకి 50 అని తీసుకున్నాం. క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు, కన్స్ట్రక్టర్ అంటారు. ఈ కన్స్ట్రక్టర్ కి ఎటువంటి రిటర్న్ టైప్ తీసుకోకూడదు. నేను రిటర్న్ టైప్ వాయిడ్ రిటర్న్ టైప్ అనేది ఇందాక తీసుకున్నాను కాబట్టి ఎర్రర్ వచ్చిందమ్మా, తీసుకోకూడదు. ఓకే, దీంట్లో ఏదైతే రాసామో అది ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ యాడ్ అనే క్లాస్ నుండి నేను దేన్ని డిరైవ్ చేశాను, సబ్ అనే క్లాస్ ని డిరైవ్ చేశాను. ఈ సబ్ట్రాక్షన్ వచ్చేసి a - b అన్నాను. నెక్స్ట్ ఈ సబ్ట్రాక్షన్ అనే క్లాస్ నుండి నేను ఏ క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను, మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టెండ్ చేశాను. ఈ మల్టిప్లికేషన్ లో కూడా ఒక కన్స్ట్రక్టర్ రాశాను, దాంట్లో a × b అని చెప్పేసి చేశాను. ఈ మల్టిప్లికేషన్ క్లాస్ నుండి నేను ఏ క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను, డివిజన్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను. దీంట్లో a/b అని చెప్పేసి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మల్టీ లెవెల్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకొని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే దేనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది, ఒక డివిజన్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా బేస్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్స్ తో సహా అన్ని కూడా వర్క్ అయిపోతాయి అన్నమాట. అందుకే మనం ఇక్కడ కంపైల్ చేసినప్పుడు నేను ఇక్కడ d.add అని కానీ సబ్ అని కానీ మల్టిప్లికేషన్ అని కానీ ఏమీ పెట్టలేదు. ఎందుకని, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ మెథడ్స్ అనే కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, జావా ఒకసారి సిఎల్ఎస్ అని కొట్టి చూస్తుంది చూడమ్మా, జావా సి మల్టీ లెవెల్ 1.java అన్నప్పుడు ఏ మిస్టేక్స్ లేవు. తర్వాతకి జావా
మల్టీ లెవెల్ 1 అని చెప్పేసి అన్నాను. ఏమొచ్చింది? అడిషన్ 150, సబ్ట్రాక్షన్ 50, మల్టిప్లికేషన్ 5000, డివిజన్ 2 అని వచ్చిందనమాట. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి మామూలుగా మనం మెథడ్ ని క్రియేట్ చేసి బేస్ క్లాస్ లో మెథడ్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం మనం కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి మన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు అది ఎలా ఇన్వోక్ అవుతుంది అనేది కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ వన్ యాజ్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్. లాస్ట్ వన్ యాజ్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఈ హైరారికల్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి ఇక్కడ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటమ్మా? ఒక సింగిల్ బేస్ క్లాస్ నుండి మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ కనుక డిరైవ్ చేయగలిగితే దాన్ని ఏమంటారు? హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీన్ని కూడా ఒక ప్రోగ్రామ్ తో నేను డెమాన్స్ట్రేట్ చేస్తానమ్మా. న్యూ అని చెప్పేసి తీసుకుంటున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి క్లాస్ యానిమల్ అని ఒక క్లాస్ ని తీసుకుంటున్నామా. ఈ క్లాస్ నుండి నేను వాయిడ్ క్యాట్ అని చెప్పేసి ఒక క్లాస్ ని ఈట్ అని తీసుకుంటున్నామా. ఈట్ అని చెప్పేసి తీసుకుంటున్నా. నెక్స్ట్ దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లేదంటే ఇక్కడ నేను వెహికల్ అని తీసుకుంటున్నాను. వెహికల్ అనే క్లాస్ తీసుకుంటున్నాను. ఈ వెహికల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను? వెహికల్ క్లాస్ వెహికల్ అనే ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఈ క్లాస్ ని నేను ఇక్కడతో క్లోజ్ చేశాను. ఈ క్లాస్ నుండి నేను ఇంకో క్లాస్ ని డిరైవ్ చేస్తున్నాను. ఏంటి? ఇక్కడ వెహికల్ అని తీసుకున్నాను. ఈ క్లాస్ నుండి నేను ఇంకొక క్లాస్ ని కార్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎక్స్టెండ్స్ దేని నుంచి? వెహికల్ అనే క్లాస్ నుండి నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. దీంట్లో నేనేం తీసుకుంటున్నా అంటే వాయిడ్ కార్ అని చెప్పేసి తీసుకుని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 4-wheeler అని చెప్పేసి తీసుకుంటున్నాను. 4-wheeler అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ క్లాస్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నేను క్లాస్ ఆటో అని ఇంకొక క్లాస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ కార్లో సి అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఆటో అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. దేని నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాను? వెహికల్ నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాను. దీంట్లో నేనేం చేస్తున్నా అంటే వాయిడ్ ఆటో అని చెప్పేసి వాయిడ్ ఆటో అనేది కీవర్డ్ కదమ్మా, అందుకని మెథడ్ నేమ్ వచ్చేసి auto1 అని చెప్పేసి తీసుకుంటున్నా. ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో 3-wheeler అని చెప్పేసి తీసుకున్నాం. 3-wheeler అని చెప్పేసి తీసుకుంటున్నామా. నెక్స్ట్ ఈ క్లాస్ని కూడా నేను ఏం చేస్తున్నా అంటే మెథడ్ని క్లాస్ని క్లోజ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? క్లాస్ హైరారికల్కి హైర్ అని చెప్పేసి పెడుతున్నామా క్లాస్ నేమ్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేమ్ స్ట్రింగ్ ఆర్క్స్ అని చెప్పేసి తీసుకున్నామా. దీంట్లో ఏం చేస్తున్నా అంటే మరి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఈ క్లాస్ వెహికల్ అనే క్లాస్ నుండి నేను ఎన్ని క్లాసెస్ ని క్రియేట్ చేశాను? 2 క్లాసెస్ ని డెరైవ్ చేశాను. క్రియేషన్ ఇస్ నథింగ్ బట్ ద డెరివేషన్. అంటే నేను ఏవేం క్లాసెస్ ని డెరైవ్ చేశాను? వెహికల్ నుంచి కార్ ని డెరైవ్ చేశాను, ఆటోని డెరైవ్ చేశాను. మరి డెరైవ్డ్ క్లాసెస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ నేను కార్ అనే క్లాస్ కి సి అనే
ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా, న్యూ కార్ అని చెప్పేసి అని అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సి డాట్, నేను ఫస్ట్ మెథడ్ నేమ్ ఏమి ఇచ్చానమ్మా, వెహికల్ కదా ఇచ్చింది, వెహికల్ అని చెప్పేసి అని అంటున్నాను, లేదా కార్ అని చెప్పేసి ఇవ్వండి. సి కార్ అనే ఒక మెథడ్ ఇచ్చాను. తర్వాత సి డాట్, నేను బేస్ క్లాస్ లో ఉన్నది కూడా నాకు కావాలి అంటే వెహికల్ అని చెప్పేసి అంటున్నాను. వెహికల్ అనేది మెథడ్ నేమ్. నెక్స్ట్ నేను సి డాట్ ఆటో అని అంటే వస్తుందా, రాదు, ఎర్రర్ అనేది వస్తుంది, కంపైల్ టైం ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకని, నాకు నేను బేస్ క్లాస్ నుండి 2 డిరైవ్డ్ క్లాసెస్ డిరైవ్ చేశాను కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మనం ఏం చేయాలో ఒకసారి చూడండి, కంపైల్ టైం ఎర్రర్ వస్తుందో లేదో చూద్దామా. ఆటో 1 అని చెప్పేసి ఇచ్చాను, ఆటో 1 అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు నాకేమొస్తుందంటే కంపైల్ టైం ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, జావా సి హైర్ కదమ్మా నేను ఇచ్చిన, ఒక నిమిషం సేవ్ చేయండి ప్రోగ్రామ్. హైర్ డాట్ జావా. ఓకే, ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను, హైర్ డాట్ జావా అని అంటున్నాను. ఏమొచ్చింది, కంపైల్ టైం ఎర్రర్ వచ్చింది. కంపైల్ టైం ఎర్రర్ కాదు నాన్న, ఇక్కడ ఏంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని దగ్గర కెనాట్ ఫైండ్ ద సింబల్ అని అంటుంది. ఏంటో చూద్దాం నాన్న ఒకసారి. ప్రింట్ఎల్ అని స్పెల్లింగ్ తప్పు రాశానమ్మా, ఒకసారి చూడండి. ప్రింట్ టీ పెట్టలేదు నేను ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ కూడా టీ పెట్టలేదు. ఆల్ట్ ఎఫ్ఎస్, ఆల్ట్ ట్యాబ్, సిఎల్ఎస్. ఇక్కడ చూసారా కంపైల్ టైం ఎర్రర్ వచ్చిందా రాలేదా. సి డాట్ ఆటో 1 అనేది, సి అనేది యాక్సెస్ చెయ్యదన్నమాట. ఎందుకని, మెథడ్ అనేది వేరియబుల్ సి టైప్ కి సంబంధించింది కాదు అని చెప్పేసి అని అంటుంది. అంటే మస్ట్ అండ్ షుడ్ మనం ఏం చేయాలి, ఆటోకి కూడా ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఆటో ఏ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. దేనికి, ఆటోకి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ డాట్ ఆటో 1 అని అంటే సరిపోతుంది, ఏ డాట్ ఆటో 1 అని అంటే సరిపోతుంది. సేవ్. ఇప్పుడు మిస్టేక్స్ ఏమీ లేవు. జావా హైర్ అని ఇచ్చాను, ఏమని వచ్చింది, 4 వీలర్ వెహికల్, 3 వీలర్ అని వచ్చింది. నేను ఇక్కడ మళ్ళీ నేను ఏ డాట్ వెహికల్ అని ఇచ్చా అనుకోండి, ఏమని వస్తుంది, ఏ డాట్ వెహికల్ అని ఇస్తే ఆటో వెహికల్ అని కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు ఏమొస్తుందో చూడండి. ఇందాక నేను వెహికల్ అంటే బేస్ క్లాస్ ని ప్రింట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ రాలేదమ్మా, ఇప్పుడు వస్తుంది చూడండి. 4 వీలర్ వెహికల్ అని వచ్చింది, కార్ కి 4 వీలర్ వెహికల్ అని వచ్చింది, ఆటోకి 3 వీలర్ వెహికల్ అని వచ్చింది. ఓకేనా, ఇది మనకి హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఇది వచ్చేసి హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఇన్హెరిటెన్సెస్ వచ్చేసి ఎన్ని టైప్స్ కింద చెప్పుకున్నామమ్మా, 3 టైప్స్ చెప్పుకున్నాము. ఈ 3 టైప్స్ వచ్చేసి ఏవేంటి మనం చెప్పుకుంది, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్. మరి రిమైనింగ్ 2 ఇన్హెరిటెన్సెస్ గురించి చెప్పలేదు ఏంటి అంటే కనుక, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కానీ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కానీ క్లాస్ అనేది సపోర్ట్ చెయ్యదు కాబట్టి ఇవి ఏవి సపోర్ట్ చేస్తాయి, ఇంటర్ఫేసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో ఇంటర్ఫేసెస్ లో మనం వీటి గురించి చెప్పుకున్నామా. మనకి ఈ రోజుతో ఏమైపోతుంది, ఇన్హెరిటెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అంటే ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేయాలి, బేస్ క్లాసు డిరైవ్డ్ క్లాసు ఉంటే డిరైవ్డ్ క్లాస్ గనక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే బేస్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని వేరియబుల్స్ ని కూడా యూజ్ చేసుకుంటుంది కాబట్టి డిరైవ్డ్ క్లాస్ ఒక్కదానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పుకున్నామా, డిరైవ్డ్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ సింగిల్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పుకున్నామా,
మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే కనుక డిరైవ్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద అదర్ క్లాస్, దట్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద అదర్ క్లాస్. సో ఈ క్లాస్ ఏమవుతుంది, ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అవుతుంది, సూపర్ క్లాస్ ఫర్ వన్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ ఫర్ అనదర్ క్లాస్ అవుతుంది. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమవుతుంది, మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సింగిల్ బేస్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్. వీటిని మనం ప్రోగ్రామ్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కూడా చెప్పుకున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నేను స్టాప్ చేస్తున్నాను షేర్ చేయటం.